హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏ నెట్వర్క్ యొక్క ఎకోసిస్టమ్‌లో ఉన్నటువంటి చాలా మందికి ఉన్నటువంటి ఒక పెద్ద సందేహం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, నేను ఏ నెట్వర్క్‌లో కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేశాను. కానీ నాకు సంబంధించిన వాలెట్ అడ్రెస్ అనేది సేమ్‌గా కనిపిస్తుంది. అంటే మనం ఈ నెట్వర్క్‌లో అకౌంట్ అనేది మార్చినా గానీ వాలెట్ అనేది ఎందుకు సేమ్‌గా కనిపిస్తుంది? సీడ్ ఫేస్ కావచ్చు, ప్రైవేట్ కీస్ కావచ్చు, అదేవిధంగా వాలెట్ అడ్రస్ మధ్య ఉన్నటువంటి అసలైన తేడా ఏమిటి? ముఖ్యంగా ఈ ప్రశ్నలే ఏ నెట్వర్క్‌కి సంబంధించిన కమ్యూనిటీలో అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందువల్ల ఈ వీడియో అనేది పూర్తిగా చూసినట్లయితే మీకు బ్లాక్ చైన్‌కి సంబంధించిన ఓనర్‌షిప్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్తే ముందుగా మనం అకౌంట్ అంటే ఏమిటి అనే విషయాన్ని గాని చూసుకుంటే ఇక్కడ ఒక విషయాన్ని అయితే క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ట్రెడిషనల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫేస్‌బుక్ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, ముఖ్యంగా ట్విట్టర్ లాంటివి అనుకోవచ్చు. ఇటువంటి యాప్స్‌లో మనకు సంబంధించిన ఐడెంటిటీ అనేది యూజర్ నేమ్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు. ముఖ్యంగా వీటి ఆధారంగానే ఉంటుంది. కానీ ఇప్పుడున్న బ్లాక్ చైన్ ప్రపంచంలో ఓనర్‌షిప్ అనేది ఎలా పనిచేయదు ఫ్రెండ్స్. బ్లాక్ చైన్‌లో ఓనర్‌షిప్ అనేది క్రిప్టోగ్రాఫిక్ కీస్ ఆధారంగా పనిచేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పుడున్న క్రిప్టో ఇండస్ట్రీలో ఒక ఫేమస్ కోట్ కూడా ఉంది. అదేంటంటే నాట్ యువర్ కీస్, నాట్ యువర్ కాయిన్స్. అంటే మీకు సంబంధించిన ప్రైవేట్ కీస్ అనేవి మీ దగ్గర గానీ లేకపోయినట్లయితే ఆ అసెట్ అనేది నిజంగా మీకు సంబంధించింది కాదు అనైతే అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు అకౌంట్ మరియు వాలెట్ మధ్య ఉన్న డిఫరెన్స్‌ని గాని చూసుకుంటే ఇక్కడే చాలా మంది చేసే తప్పేంటంటే అకౌంట్ మరియు వాలెట్ అనేది ఒకటే అని చెప్పేసి అనుకుంటారు. కానీ అవి 2 కూడా వేరు విషయాలు అనుకోవచ్చు. అకౌంట్ అంటే ఇప్పుడు మన ఏ నెట్వర్క్‌లో అకౌంట్ అంటే మీకు సంబంధించిన ఐడెంటిటీ అని అయితే అనుకోవచ్చు. అదేవిధంగా వాలెట్ అంటే ఈ వాలెట్ అనేది దీనికి సంబంధించిన బ్లాక్ చైన్‌లో మీకు సంబంధించిన ఓనర్‌షిప్‌ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అంటే దీని గురించి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మీరు యాప్‌లో లాగిన్ అయ్యే అకౌంట్ అనేది వేరు. అదేవిధంగా బ్లాక్ చైన్‌లో అసెట్‌ని కంట్రోల్ చేసేటువంటి వాలెట్ అనేది వేరనుకోవచ్చు. ఇది గాని మనకు అర్థమైనట్లయితే 50% వరకు కన్‌ఫ్యూజన్ అనేది మనకు దూరం అయితే అవుతుంది. ఇప్పుడు మనం అసలైన పాయింట్‌ని గాని చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ నెట్వర్క్‌లో ఉన్న చాలా మంది అయితే చెప్తున్నారు. నేను కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేశాను. కానీ నాకు సంబంధించిన వాలెట్ అడ్రెస్ మాత్రం సేమ్‌గా ఉంది అని అయితే చెప్తున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే, ఏ నెట్వర్క్ ప్రకారం అకౌంట్ అనేది మారినా గాని డివైస్‌లో ఉన్నటువంటి వాలెట్‌కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అనేది మారకపోవచ్చు. అంటే డివైస్ ఒకటే, వాలెట్‌కి సంబంధించిన ఇంటియలైజేషన్ కూడా ఒకటే, సీడ్ ఫేస్ కూడా ఒకటే. అలాంటప్పుడు వాలెట్‌కి సంబంధించిన అడ్రెస్ కూడా సేమ్‌గా ఉండటానికైతే అవకాశం అయితే ఉంటుంది. అందుకే అకౌంట్ అనేది చేంజ్ చేసినంత మాత్రాన కొత్త బ్లాక్ చైన్ ఐడెంటిటీ వస్తుంది అని అనుకోవడం అయితే తప్పనుకోవచ్చు. అంటే వాలెట్‌కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ అనేది సేమ్‌గా ఉన్నట్లయితే అడ్రెస్ కూడా సేమ్‌గా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సీడ్ ఫేస్ కావచ్చు మరియు ప్రైవేట్ కీస్ కావచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ఇప్పుడు క్రిప్టోలో ఉన్నటువంటి చాలా మంది అయితే ఇలా అనుకుంటారు. సీడ్ ఫేస్ కావచ్చు, ప్రైవేట్ కీస్ కావచ్చు. 2 ఒకటే అని అయితే అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి 2 కూడా వేరు విషయాలు అనుకోవచ్చు. ప్రైవేట్ కీ అంటే ఇది మీకు సంబంధించిన వాలెట్‌కి ఒక మాస్టర్ కంట్రోల్‌గా ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే ఈ నెట్వర్క్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటికి కూడా దీనితో మాత్రమే సైన్ అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరి దగ్గరైతే ప్రైవేట్ కీస్ ఉంటాయో వారి చేతుల్లో మాత్రమే ఈ వాలెట్‌కి సంబంధించిన కంట్రోల్ అయితే ఉంటుంది. అదేవిధంగా సీడ్ ఫేస్‌ని గాని చూసుకుంటే సీడ్ ఫేస్ అనేది ఒక రికవరీ సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది 12 లేదా 24 వోల్ట్స్ రూపంలో అయితే ఉంటుంది. దీని ద్వారా మనకు కలిగే ఉపయోగం ఏంటంటే మీకు సంబంధించిన ఫోన్ పోయినా గాని, మీరు ఈ యాప్‌ని డిలీట్ చేసినా గాని, మీరు తీసుకున్నటువంటి కొత్త డివైస్‌లో అదే సీడ్ ఫేస్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన వాలెట్ అనేది మళ్ళీ ఆ డివైస్‌లో రీస్టోర్ అయితే అవుతుంది. దీని గురించి సింపుల్ ఎగ్జాంపుల్‌ని గాని చూసుకుంటే ప్రైవేట్ కీ అంటే ఒక ఇంటి తాళం అనుకోవచ్చు. ఇప్పుడు సీడ్ ఫేస్ అంటే ఆ తాళం యొక్క డూప్లికేట్ తయారు చేసేటువంటి మాస్టర్ బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. అంటే మీకు సంబంధించిన తాళం అనేది పోతే ఈ బ్లూ ప్రింట్ ద్వారా కొత్త తాళం అయితే తయారు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సీడ్ ఫేస్ ద్వారా మీకు సంబంధించిన వాలెట్ అనేది రీస్టోర్ అవుతుంది. అదేవిధంగా డివైస్ కంటిన్యూటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని గాని చూసుకుంటే దీనికి సంబంధించి ఏ నెట్వర్క్ అనేది ఒక పెద్ద హింట్ అయితే ఇవ్వడం జరిగింది.
రాబోయేటువంటి ఫ్యూచర్లో వ్యాలెట్కి సంబంధించిన రికవరీ కావచ్చు, ఐడెంటిటీ మేనేజ్మెంట్ కావచ్చు, మైగ్రేషన్ సిస్టమ్స్ కావచ్చు, ముఖ్యంగా ఎకోసిస్టానికి సంబంధించిన ఇంటిగ్రేషన్ కావచ్చు. ఇటువంటివన్నీ కూడా కన్సిస్టెంట్ వ్యాలెట్ ఐడెంటిటీ మీద అయితే ఆధారపడడానికి ఛాన్స్ ఉంటుంది. దీని గురించి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒకే వ్యాలెట్కి సంబంధించిన ఐడెంటిటీ అనేది చాలా కాలం పాటు కొనసాగినట్లయితే రాబోయేటువంటి ఫ్యూచర్లో చాలా ప్రయోజనకరంగా అయితే ఉండొచ్చు. ఇక ఏ నెట్కి సంబంధించి ఫ్యూచర్ విజన్ని కానీ చూసుకున్నట్లయితే ఏ నెట్వర్క్ ప్రకారం ఫ్యూచర్కి సంబంధించిన వెబ్3 అనేది యూజర్ నేమ్ మీద కాదు, ఒక పాస్వర్డ్ మీద కాదు, కానీ క్రిప్టోగ్రాఫిక్ ఓనర్షిప్, సెల్ఫ్ సోవరిజన్ ఐడెంటిటీ, వ్యాలెట్ కంట్రోల్, ముఖ్యంగా డీసెంట్రలైజ్ సిస్టమ్స్ మీద అయితే నిర్మించబడుతుంది. అందువల్ల ఇప్పుడు ఏ నెట్వర్క్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ నెట్వర్క్ ఇస్తున్న ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, ఈరోజు చాలా మంది ఈ టోకెన్ యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుతున్నారు, కానీ ఏ నెట్వర్క్ యొక్క టీం మాత్రం వ్యాలెట్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ గురించి అయితే మాట్లాడుతుంది. ఇది ఒక చిన్న విషయం అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే స్ట్రాంగ్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ అనేవి ముందుగా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే నిర్మిస్తాయి, తర్వాత మాత్రమే ఎకోసిస్టాన్ని బిల్డ్ చేస్తాయి, తర్వాత యూటిలిటీ అనేది వస్తుంది, చివరిగా వాల్యూ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్ట్ ద్వారా ఏ నెట్వర్క్ మనకి ఏం చెప్పబోతుందంటే, అకౌంట్ మరియు వ్యాలెట్ అనేది ఒకటి కాదు. వ్యాలెట్కి సంబంధించిన ఓనర్షిప్ అనేది ప్రైవేట్ కీస్ ద్వారా నిర్ణయించబడుతుంది. సీడ్ ఫేస్ అనేది రికవరీ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. అందువల్ల కొత్త అకౌంట్ అంటే కొత్త వ్యాలెట్ అనుకోవటం తప్పు. ముఖ్యంగా ఫ్యూచర్ యొక్క వెబ్3లో వ్యాలెట్ ఐడెంటిటీ అనేది చాలా కీలకం. అదేవిధంగా బ్లాక్ చైన్లో నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అందువల్ల టోకెన్ యొక్క ప్రైస్ మాత్రమే కాకుండా టెక్నాలజీని కూడా అర్థం చేసుకోవాలి అనేది చెప్తుంది. అందుకే నాలెడ్జ్ ఈజ్ యాన్ అసెట్, టెక్నాలజీ రివార్డ్స్ దోస్ హూ అండర్స్టాండ్ ఇట్. ఇదే ఈ పోస్ట్కి సంబంధించినటువంటి అసలైన ముఖ్య ఉద్దేశం అనుకోవచ్చు. ఈ పోస్ట్కి సంబంధించి నేను చెప్పిన విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక ఈ నెట్వర్క్కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.